ఈరోజు ఎందుకో తెలీదు గానీ, మా ఆయనకి పాయసం తినాలనిపిచ్చిందనమాట. ఇంక టిఫిన్ తినంగానే అడుగుతున్నారు, "కొంచెం పాయసం చెయ్యి తినాలనిపిస్తుందని" జెప్పి. ఇంక ఆయన అడిగితే ఇంక నేను చేయకుండా ఉంటానా? ఆయన అడిగితే ఎప్పుడో ఒకసారి అడుగుతారనమాట. అసలడగరు. ఇంక పొద్దున్నయితే పాలైతే కాంచి పెట్టేశానండి. చేవిరేస్తే పొద్దున్నే పేరుకుంటే ఇంక తియ్యగా ఉంటది గదా పెరుగని జెప్పి. ఇంకా ఆ పాలు పోసేసి దాంట్లో కొన్ని నీళ్ళైతే కలిపాననమాట. ఎందుకంటే చిక్కంగా గాంచి పెట్టాను. ఇంక సన్న సగ్గుబియ్యం అండి. ఆవాల గింజల్లాగా ఉంటాయనమాట ఈ సగ్గుబియ్యం అయితేను. కడిగే నానబెట్టినాను. ఈ ఒక 10 నిమిషాలకైతే ఊరికనే ఉడికిపోతాయనమాట. దీనిలో కొంచెం అంటే కొంచెం సేమియా వేసేసి, ఈ సగ్గుబియ్యం ఎక్కువేశాననమాట. ఇంకా అలా కలిపేసి దీంట్లోకైతే పటిక బెల్లం వేసినానండి. అదేనండి కలకండ అంటాం మేమైతే మటుకు. ఈ కలగండ వేస్తే బావుంటది. ఈ ఎండలకైతే మటుకు చక్కెరేయకుండాను. ఇంక ఇలాగేసేసి కలిపేసి ఒక 10, 15 నిమిషాలు ఉడికిచ్చేసినాననమాట. ఇంక చక్కగా పాయసం అయితే రెడీ అయిపోయింది. దీన్ని గాని ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని గాని తింటే చల్లగా, ఇంకా కడుపులో సల్లగా ఉంటదనమాట. ఈరోజైతే మటుకు మంచిగా కుదిరిందండి పాయసం అయితేను.